కుర్రాడు విమానంతో ఆడుకుంటూ ఉండగా ఆ విమానం వెళ్లి ఎదురుగా ఉన్న ఒక పెద్ద గుహలో పడుతుంది. ఇతడు ఆ విమానాన్ని తీసుకోవడానికి వెళ్ళగా కింద కొన్ని పురుగులు చనిపోయి ఉంటాయి. వెంటనే ఇతడు పైకి చూడగా ఆ గుహ నిండా విచిత్రమైన పురుగులు ఉంటాయి. అయితే ఆ పురుగులు ఇతన్ని వెంబడిస్తూ ఉండడంతో ఇతడు భయంతో కేకలు వేస్తూ పరిగెట్టుకుంటూ వస్తాడు. వెంటనే ఇతడి తల్లి ఈ పిల్లాడు భయపడడంతో ఇతన్ని తీసుకువెళ్లి కారులో కూర్చోబెడుతుంది. అయితే ఈ పురుగులన్నీ వచ్చి బయట ఉన్న ఈ పిల్లాడి తండ్రిని పట్టేసుకుంటాయి. అలాగే ఇతన్ని చంపేస్తాయి. ఇది చూసి ఈమె తన భర్తను కాపాడడానికి వెళ్తూ ఉంటుంది. అయితే ఆ పురుగులు ఈమెను కూడా కింద పడేసి పొడిచి చంపేస్తాయి. ఇది చూసిన ఈ పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆ పురుగులు ఇతన్ని చూసి ఇతడి మీద కూడా దాడి చేయడానికి వస్తూ ఉండగా ఇతడు కారు స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్లి చూసుకోకుండా ఎదురుగా ఉన్న చెట్టును గుద్దేస్తాడు. దీంతో ఇతడు స్పృహ కోల్పోతాడు. ఆ తరువాత పోలీసులు వచ్చి ఈ పిల్లాన్ని కాపాడతారు. ఈ పిల్లాడు చెప్పిందంతా విన్నాక పోలీసులు ఆ ప్రదేశంలోకి రెస్క్యూ సిబ్బందిని పంపి అక్కడ ఉన్న పురుగులను కాల్చివేస్తూ ఉంటారు. ఇంతలో ఆ పురుగుల గుంపు మళ్లీ బయటకు వచ్చేస్తుంది. వీళ్లను కూడా ఆ పురుగులు చంపేస్తూ ఉంటాయి. అయితే వీళ్లు మంట పెట్టడంతో ఆ పురుగులు ఇక్కడ నుండి తప్పించుకుని ఊళ్ళోకి వచ్చేస్తాయి. దీనితో ఈ పురుగులు కనపడిన మనుషులందరినీ చంపేస్తూ ఉంటాయి. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేయండి.